హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాస్రి వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక హాయ్ అండి, నా పేరు భవానీ, నా ఛానల్ పేరు భవానీ దాస్రి వ్లాగ్స్. సో నా ఛానల్లో నా లైఫ్ స్టైల్ అంతా కూడా ఉంటుందన్నమాట. అంటే నేను చేసే డైలీ రొటీన్ అంతా కూడా ఉంటుంది. ఈ వీడియో మొత్తం పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు వ్లాగ్లో అయితే నేను 2 డేస్కి సంబంధించిన వీడియోస్ అయితే మీకు షేర్ చేయబోతున్నాను. సో ఇదొచ్చేసి మార్నింగ్ విమ్ లిక్విడ్ అయిపోయిందనమాట. సో ఆ విమ్ లిక్విడ్ని ఒక బౌల్లో వేసేసి ఎంత విమ్ లిక్విడ్ వేసానో అంతే క్వాంటిటీ వాటర్ కూడా వేసేసి రెండింటిని బాగా మిక్స్ చేసేసి బాటిల్ అయితే వేసేస్తున్నాను. ఈ బాటిల్ వచ్చేసి మమా అర్త్ది షాంపూ ఉంటుంది కదా, సో దానికి సంబంధించిన బాటిల్ అనమాట. ఇవి క్వాలిటీ అనేవి చాలా బాగుంటాయి, ప్లస్ సైజ్ కూడా పెద్దగా ఉండడం వల్ల ఈ విమ్ లిక్విడ్ అనేది మన ఊరికే కలుపుకునే పని ఉండదన్నమాట. మనం ఒక్కసారి ఇది మిక్స్ చేసేసి పెట్టుకున్నామంటే దగ్గర దగ్గర ఒక 2 వీక్స్ అయితే వస్తుందన్నమాట. సో చాలా బాగా యూజ్ అవుతుందండి. అంతకుముందు నేను ఈ విమ్ లిక్విడ్ కోసం అని చెప్పి వేరే బాక్స్ టైపు అట్లాగా వేరే తీసుకున్నాను, కానీ అవి ఇది వర్క్ చేసినంత మంచిగా అయితే చేయలేదన్నమాట. జస్ట్ హ్యాండ్ తగిలితే చాలు అలా పడిపోయి విమ్ లిక్విడ్ అంతా వేస్ట్ అయిపోయేది. ఇంకోటేమో చాలా చిన్నగా ఉండేది అనమాట బాటిల్. సో ఇది అయితే అసలు చాలా చక్కగా వర్క్ అవుతుంది నాకైతే. సో ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఈరోజు నేను లంచ్లోకి బగారా రైస్ చేద్దాం అనుకున్నాను. సో ప్లెయిన్గా ఎందుకులే చేయడం అనేసి మటన్ కర్రీ చేస్తుంటే కొంచెం మటను అంటే బాయిల్ చేసిన మటను ఈ బగారా రైస్లో కొంచెం అంటే మటన్ ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది కదా. సో అందుకని చెప్పి ఆల్రెడీ కుక్ అయిన మటన్ని ఇందులో వేసేసి కొంచెం ఫ్లేవర్ రైస్ లాగా చేశాను అనమాట. అది అటు బిర్యానీ అని చెప్పలేను, బగారా రైస్ అని చెప్పలేను. సో మటన్ ఫ్లేవర్ తోటి అది రైస్ అయితే ప్రిపేర్ అయింది, అలాగే మటన్ కర్రీ. సో మధ్యాహ్నం లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాకు చిన్న పని ఉండి బయటకైతే వెళ్ళాము. సో మేము ఏ పని మీద వెళ్ళామో మీకైతే తెలుస్తుంది కదా. ఇక్కడ మా అబ్బాయికి కాలేజ్ స్టార్ట్ అయిపోతుంది కదండి. సో అందుకని చెప్పి ఒకసారి ఐ చెకప్ చేయించేద్దాము. అలాగే తను ఇప్పుడు వాడుతున్న స్పెట్స్ కొంచెం రిపేర్ ఉందన్నమాట. సో అది కూడా చేయించేసి వీలైతే ఇంకొక కొత్త స్పెట్స్ కూడా తీసేసుకుందాము అని చెప్పి వెళ్ళామన్నమాట. సో మా అబ్బాయికి నచ్చిన స్పెట్స్ అవి చూస్తూ ఉన్నాడు. ఇక నేను ఖాళీగా ఉండలేక అక్కడున్న స్పెట్స్ అవన్నీ నాకు ఏవి సూట్ అవుతాయి ఏంటనేది నేను చూసుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా నాకు ఉన్నాయి, కాకపోతే అక్కడ కొత్తవి వచ్చినాయి అనమాట ఫ్రేమ్స్. సో ఒకసారి చూస్తున్నాను, అంటే ఖాళీగా ఉండి ఏం చేస్తాంలే అని చెప్పి అలా ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ ఈ వైట్ కలర్వి ఉన్నాయి కదా, అవి బాగున్నాయి అనమాట. అంటే చూడడానికి కొంచెం ట్రాన్స్పరెంట్గా అలా ఉన్నాయి అనమాట, బాగున్నాయి. సో అవి ఒకసారి ట్రై చేశాను. అలాగే ఇప్పుడున్నవి కాకుండా దీని తర్వాత ఒక ఫ్రేమ్ ట్రై చేస్తాను, అది చాలా నచ్చింది అనమాట నాకైతే. అలాగే రీజనబుల్ ప్రైస్ కూడా ఉందన్నమాట. సో బాగున్నాయి కదా అని చెప్పి డ్రెస్సులు కొన్నట్టు ఇవైతే కొనలేవులే, కానీ కాకపోతే చూడ్డానికి బాగా అనిపించాయి అనమాట. ఇగో ఇప్పుడు నేను ట్రై చేశాను కదా, సో ఇవైతే చాలా బాగున్నాయి. కాకపోతే కొంచెం సైజ్ అనేది పెద్దగా ఉందన్నమాట. మా వారికి చూపిస్తే అది సైజ్ అనేది ఫ్రేమ్ పెద్దగా ఉంది. సో ఒకవేళ నచ్చితే కావాలంటే తీసుకో అనేసి అన్నారు. సో ప్రస్తుతానికైతే నాకేమీ అవసరం లేదు, జస్ట్ అలా పెట్టుకొని చూస్తున్నాను. ఇప్పుడు ట్రై చేసినవి దానికన్నా కూడా బాగున్నాయి, కాకపోతే అక్కడక్కడ కలర్ అనేది షేడ్ అయినట్టుగా ఉండడం వల్ల మా అబ్బాయికి అయితే అస్సలు నచ్చలేదంట. కానీ అవి ఫేస్కి అయితే చక్కగా సెట్ అయ్యి నాకైతే నచ్చాయి అనమాట. ఇక్కడ మా అబ్బాయిని అదే అడుగుతున్నాను, ఎలా ఉంది ఎలా ఉంది అంటుంటే అస్సలు బాగాలేదు అనేసి అంటున్నాడు. అంటే అప్పటి వరకు తనకి ఏ ఫ్రేమ్ సెట్ అవ్వలేదన్నమాట. సో తనకి సెట్ అవ్వలేదు కదా, నేను ఇది బాగుంది అనేసరికి అది కూడా బాగాలేదు అంటున్నాడు అనమాట. అంటే నాకు నచ్చిన ఫ్రేమ్ కూడా బాగాలేదు అనేసి అంటున్నాడు. సో నేను ఎలాగో తీసుకోలేదులేండి, జస్ట్ అలా ట్రై చేశాను. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే లంచ్లోకి నేను ఆకుకూర చేశాను. ఆకుకూరలోకి కాంబినేషన్గా బాయిల్డ్ ఎగ్ ఫ్రై చేస్తున్నాను అనమాట. సో నేను ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తానండి అప్పుడప్పుడు. సో మీలో ఎంతమంది ఇలా ట్రై చేస్తారో నాకు డెఫినెట్గా కామెంట్ చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. అది ఎలా ప్రిపేర్ చేయాలంటే
ఎగ్స్ ఉంటాయి కదా, ఎగ్స్ బాయిల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కడాయిలో కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, అలాగే కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, అవి ఆయిల్లో వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అది పచ్చివాసన పోయే వరకు చేసుకున్న తర్వాత అదే ఆయిల్లో బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉంటాయి కదా, అవి వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఎలా ఫ్రై చేసుకోవాలంటే ఆ పైన లేయర్ ఉంటుంది కదా, అది కొంచెం రోస్ట్ అయినట్టుగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని అందులో మన టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం అయితే వేయాలన్నమాట. ఇక్కడ ఈ వీడియోలో సాల్ట్ వేసే క్లిప్ అయితే మిస్ అయిందండి. సో మీరైతే డెఫినెట్గా వేసుకోండి సాల్ట్. నేను అక్కడ వేసేది మిస్ అయిందనమాట. సో ఇక్కడ నేను స్టవ్ ఎందుకు ఆఫ్ చేశానంటే, ఫ్లేమ్ అనేది ఉంటే ఏంటంటే కారం వేసిన తర్వాత అది తొందరగా మాడిపోతుంది అనమాట. దానికి తగ్గట్టు ఇది ఐరన్ కడాయి కాబట్టి హీట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకనేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఉప్పు, కారం వేసిన తర్వాత ఈ ఎగ్స్ని ఒక చాకుతోటి ఇలా హాఫ్గా కట్ చేసేసుకొని కింద ఉప్పు, కారం వేసాం కదా ఆయిల్లో, సో అదంతా కూడా లోపల ఉన్న ఎల్లోకి కూడా పట్టేలాగా కట్ చేసేసుకొని వాటిని రివర్స్ చేసుకోవాలన్నమాట. యాక్చువల్గా ఇక్కడ ఏమైందంటే, మామూలుగా మనం ఫ్రై ప్యాన్ ఉంటుంది కదా, అందులో చేస్తే ఇవి మంచిగా కట్ అయ్యి ఉండేవి. సో నేను ఆ రోజు ఇలా గుంట కడాయిలో చేయడం వల్ల ఏంటంటే చాకుతో కట్ చేసేటప్పుడు అది కొంచెం చెదిరిపోయింది అనమాట. సో ఇట్స్ ఓకే, అంటే ఎవరన్నా వచ్చినప్పుడు మాత్రం అలా నీట్గా చేసి ఇవ్వండి. ఇది మనకి ఇంట్లో వరకే కాబట్టి నో ప్రాబ్లం. సో ఇలా ఉప్పు, కారము ఆ లోపల వైపు కూడా పట్టేలాగా ఎగ్స్ని కట్ చేసేసి ఇలా ఏమంటారు, ఇలా బోర్లా వేసేసేయాలన్నమాట. వేసేసిన తర్వాత ఆ లోపల జనకి కూడా అదే ఎల్లోకి కూడా మసాలా పడుతుందన్నమాట. సో తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఆకుకూర వేసుకొని ఈరోజు మా లంచ్ అయితే ఎంజాయ్ చేసాము. డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుందండి. ఈ ఎగ్స్ తీసేసిన తర్వాత ఆ కడాయిలో ఉన్న మసాలాలో కొంచెం రైస్ కూడా వేసి మిక్స్ చేసుకుని కూడా తినొచ్చు అనమాట, బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేయడం మీకు ఎలా అనిపించింది? టేస్ట్ అయితే బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే మళ్ళీ మళ్ళీ చేసుకోవచ్చు. అంటే ఎప్పుడు ఒకటే టైప్లో ఆమ్లెట్ కానీ, లేదంటే మామూలుగా జస్ట్ ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసేసి గుడ్డు పగలగొట్టి అవి కొంచెం కుక్ అయిన తర్వాత ఉప్పు, కారం చల్లుకోవడం, అలా కాకుండా ఇలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే బాగుంటుంది. మా అబ్బాయికి అయితే వేసి ఇచ్చాను అనమాట. తను ఆబ్వియస్లీ రెగ్యులర్గా తింటూ ఉంటాడు కాబట్టి తనకి నచ్చింది అనమాట. చెప్పాలంటే బాగా నచ్చింది. మా వారికి అయితే జస్ట్ ఒక 2 పీసెస్ ఉంచాడు అనమాట, తనకి అంత బాగా నచ్చింది. సో ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నేను ఎగ్స్, అలాగే కర్రీ, ఇంకా కొత్త మామిడికాయ పచ్చడి వేసుకొని నా లంచ్ అయితే ఫినిష్ చేశానన్నమాట. సో ఈ చట్నీ అయితే నేను ప్రిపేర్ చేయలేదండి, మా అక్క ప్రిపేర్ చేసి పంపించారనమాట. అక్క అంటే మా తోడుకోడలు. సో చాలా అంటే చాలా బాగుంది పచ్చడి అయితే. మనకి పచ్చడి చూసాం మామూలుగానే టెంప్ట్ అయిపోతాం కదా మనం. సో ఫస్ట్ అయితే ఆవకాయ విత్ ఎగ్ అయితే తిన్నానమాట. కాంబినేషన్ అయితే అద్దరిపోయింది. నాకైతే ఈ నిలవ పచ్చడి చేయడం అయితే అసలు రాదు. అంటే మామిడికాయ పచ్చడి కానీ, ఉసిరికాయ, పండు మిర్చి, గోంగూర ఇవి ఉంటాయి కదా, అవి అయితే ఎక్కువగా రావు. కొంచెం నిలవ ఉండే పచ్చడి ఏదైనా చేస్తాను అంటే అది చికెన్ పచ్చడే. అది కూడా నేను రెగ్యులర్గా చేయను, అప్పుడప్పుడు చేస్తాను అనమాట. సో రెగ్యులర్గా ఏదైనా చేస్తాను అంటే అవి రోటి పచ్చళ్ళు మాత్రమే అనమాట. అవి అప్పటికప్పుడు చేసుకోవచ్చు, తొందరగా కూడా అయిపోయి. ఇక ఇక్కడ వచ్చేసి మా అబ్బాయి కోసం మ్యాంగో మిల్క్ షేక్ అయితే చేశాను అనమాట. ఈ మ్యాంగో అయితే ఎక్కువగా పండలేదండి, అందుకే కలర్ కొంచెం ఇలా ఉంది. సో అందుకని చెప్పి ఎలాగో కట్ చేసినా తినరు అలా ఉంటే, అందుకనేసి అందులో కొంచెం పాలు, అలాగే షుగర్, ఈ రెండు కూడా వేసేసి మిక్సీ వేసేసి ఇచ్చేసాను. ఇక మా వారికి అయితే మ్యాంగో కట్ చేసి ఇచ్చాను అనమాట, బంగినపల్లి మామిడికాయ. సో ఇక్కడ వరకైతే వీడియో చూడడానికి చాలా బాగుంది. ఇప్పుడు చూపించేది చూస్తే మాత్రం మీకు కడుపులో తిప్పేసిద్ది అనమాట. సో ఇదేంటంటే, మేము మ్యాంగోస్ అవన్నీ కట్ చేసుకొని తిన్న తర్వాత ఇంకొక మ్యాంగో కట్ చేద్దామని చెప్పి తీసానండి. యాక్చువల్గా ఈ మ్యాంగో పైన వైపు అంతా చూడడానికి చాలా బాగుంది, కానీ కట్ చేస్తే ఈ లోపల చూడండి అసలు. ఇప్పుడు నేను ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఈ వీడియో చూస్తుంటేనే నాకు కడుపులో తిప్పేస్తుంది అనమాట. సో ఇంత దారుణంగా లోపలంతా కూడా పురుగు ఉందనమాట. నా లైఫ్లో ఫస్ట్ టైం అండి నేను ఇలా చూడడం. ఎవరన్నా వీడియోస్లో వాటిలో చెప్తుంటే విన్నానే కానీ నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం అనమాట ఇలా చూడడము. సో మ్యాంగోస్ తినేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకుని తినండి. అది పిల్లలకి ఇచ్చేటప్పుడు అయితే మరీ జాగ్రత్తగా చూసి కట్ చేసి ఇవ్వండి. సో ఇప్పుడు వచ్చేసి మన అందరికీ కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ అయ్యే ఒక మంచి వస్తువు అయితే చూపించబోతున్నాను మీకు. దీన్ని వస్తువు అనాలా, లేదంటే బటన్స్ అనాలా, లేకపోతే ఏదో ఒకటి, మీరు ఏదో ఒక పేరు పెట్టేసుకోండి. కానీ
ఇది మాత్రం మనకి సూపర్ అంటే సూపర్‌గా వర్క్ అవుతుందండి. ఇవేంటంటే మనకి బెడ్ మీద బెడ్‌షీట్ వేసినప్పుడు అది అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. మనం ఊరికే సర్దాలి. మరీ ఎక్కువగా ఎవరికి ఇలా ఇబ్బంది ఉంటుందంటే పిల్లలున్న వాళ్ళకైతే అదే చిన్న పిల్లలున్న వాళ్ళకైతే బాబోయ్! తల ప్రాణం తోక్కొచ్చిద్దనమాట. ఇది సర్దేసరికి. మనం ఇలా సర్ది అటెళ్ళేలోపు పిల్లలు తొక్కేస్తారు. బెడ్‌షీట్ అంతా కూడా దగ్గరికి ఉండలాగా అయిపోవడమో, లేదంటే అదంతా ఒక మూలకొచ్చేయడమో, అబ్బో! చుక్కలు కనిపిస్తాయి. కానీ ఈ బటన్స్ యూజ్ చేస్తే గనక మీకు బెడ్‌షీట్ ఎలా ఉండమంటే అలా ఉంటదనమాట. సో, మీకు వీలైతే 4 వైపులా ఈ బటన్స్ పెట్టుకోవచ్చు. లేదంటే గూడా 8 సైడ్‌లు అంటే 8 వైపులా గూడా అంటే ఈ 4 మూలలే గాకుండా మిగతా ఈ మధ్య మధ్యలో గూడా పెట్టుకుంటే గనక నిజం చెప్తున్నానండి. ఇప్పుడు కూడా నేను ఈ బెడ్‌కి ఇది ఇలాగే బటన్స్ ఇంకా ఉంచాను. ఈ బెడ్‌షీటు ఇంకా మనం వాష్ చేయడానికి తీసినప్పుడు తప్ప ఇంకా బెడ్‌షీట్‌ని కదిలిచ్చే పనే లేదనమాట. ఇక్కడ చూస్తున్నారు గదా! అది ఎలా పెట్టాలో గూడా మీకు చూపిస్తున్నాను. ఇవి నేను ఒక ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో అయితే ఆర్డర్ పెట్టాననమాట. సో, మీరు ఇలాంటి బటన్స్ కావాలి అని చెప్పి మీరు టైప్ చేసినా, లేదు ఇప్పుడు నేను చూపిస్తున్న బటన్స్‌ని స్క్రీన్ షాట్ తీసేసి ఆ యాప్‌లో మీరు పిక్చర్‌ని పెట్టి సెర్చ్ చేసినా కూడా మీకు ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ప్లస్ చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట. నాకైతే సూపర్ అంటే సూపర్‌గా వర్కౌట్ అవుతుందండి. బెడ్‌షీట్ అయితే అసలు కదిలిచ్చే పనే లేదనమాట. అసలు రోజు ఫైటింగ్ అయిపోతా ఉంటది మాకైతే ఇది బెడ్‌షీటు సర్దే దగ్గర. ఇప్పుడైతే ఆ ప్రాబ్లమే లేదండి. ఇప్పుడు ఈ బటన్స్ తీయాలనుకుంటే గనక దానికి కింద వైపు ఒక చిన్న బటన్ లాగా ఇస్తాడు. దాన్ని ప్రెస్ చేస్తే అది వచ్చేస్తుంది ఈజీగా. సో, చాలా బాగా యూజ్ అవుతాయి కదా! ఈ బటన్స్ అయితే. మీకు నచ్చితే మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి. సో, ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వ్లాగ్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.